హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, సో మనకి ఈ రోజు వచ్చినటువంటి మెమో అనేది చాలా చోట్ల అయితే సర్క్యులేట్ అవుతుంది. సో చాలా గందరగోళానికి అయితే గురి చేసిందని చెప్పవచ్చు. సో అసలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ముందుగా డేట్ చూస్తే 26/1/2024 అంటే ఇది నిన్న రిలీజ్ చేసిన విధంగా అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అసలు ఇందులో ఏం చెప్పారు అనేది ఒకసారి అయితే మనం చూస్తే, సో స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ 2024 కన్సిడరేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ SC, ST, BC అండ్ PH candidates టు అపియర్ ఫర్ పేపర్ 2A. సో దీనికి సంబంధించి అసలు మ్యాటర్ ఏంటంటే, సో మనకి రాబోయేటటువంటి ఏపీ టెట్ 2024లో ఇటు టెట్ నిర్వహిస్తే దాంట్లో ఇటు పేపర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెట్ రాసుకోవడానికి, పేపర్ 2 వాళ్ళు టెట్ రాసుకోవడానికి డిగ్రీలో 40% మార్క్స్ వస్తే సరిపోతుంది అని SC, ST, BC, PH క్యాండిడేట్స్ కానీ ఇక్కడ ఇవ్వడమే జరిగింది. సో ఈ విధంగా చేంజెస్ అనేవి చేస్తున్నాం. సో 40%కి డిగ్రీలో మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా రాబోయేటటువంటి టెట్ అనేది రాసుకోవచ్చు అని ఇక్కడ మనకి మెమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అంతే దీనికి సంబంధించి. సో అంతేగాని ఇక్కడ పేపర్ 2 వాళ్ళకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, సో ఇప్పుడు కొత్తగా టెట్ రాబోతుందా అంటే ఇది ఎందుకు రిలీజ్ చేశారో మనకి గవర్నమెంట్కి తెలియాలి. సో ఎందుకంటే ఇటు గవర్నమెంట్ ఆలోచనలు అనేవి ఇప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఉంటున్నాయి. సో ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా మనకి నోటిఫికేషన్ వచ్చేది కూడా తెలియదు. సో మనం వస్తుంది అనుకున్నప్పుడైతే రాదు, కానీ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాయో మనకైతే తెలియట్లేదు. కానీ ఇది టెట్కి సంబంధించి ఇచ్చారంటే మనకి మళ్ళీ టెట్ ఇస్తారా అనేది మరొక డౌట్. సో ఏదైనా కానీ మనకి గవర్నమెంట్ అయితే క్లారిఫై ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అంతటా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ మెమోలో సో మ్యాటర్ అయితే ఇది. సో ఇది ఫ్రెండ్స్, సో ఫర్దర్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడమే జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.